ఇవాళ ఉన్న ముచ్చటలా నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు మంగ్లీ ఘటన జరిగింది కదా, అందులో ఆ విషయంలో మరి ఉన్న ముచ్చట ఏ స్టాండ్ తీసుకుంటుంది, చాలా గమ్మునున్నది కదా, అంటే మీరు మంగ్లీని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారా అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. దానికి నేను చెప్పేది ఒకే ఒక విషయం ఏంటంటే, ఏదైనా ఒక ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని నెలల పాటు ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసేది ఎందులో ఉంటుంది అంటే, రాజకీయ పరంగా వాళ్ళని ఇంతకుముందు కొట్టినటువంటి వాళ్ళ మీద, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయనటువంటి వాళ్ళ మీద, అట్లాంటి కళాకారులు కానీ సెలబ్రిటీలు కానీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల మీద కానీ అక్రమంగా కేసులు పెట్టడం, లేకపోతే రాజకీయంగానో లేదంటే సమాజంలో వాళ్ళని దెబ్బ కొట్టడానికో ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు మంగ్లీ మీద ఈ చర్య జరిగింది అనేటటువంటిది ఉన్న ముచ్చట చెప్తున్నటువంటి అంశం. ఉన్న ముచ్చట ఇంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తుంది అంటే దాని వెనక కూడా ఒక స్టోరీ ఉండాలి కదా. అదేంది అని మాట్లాడుకోవాలంటే, ఇంతకుముందు కూడా మంగ్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనేమో జగన్ని సపోర్ట్ చేస్తూ పాట పాడడం కానీ, తెలంగాణ రాజకీయాల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పాట పాడమని అడిగినప్పుడు రేవంత్ రెడ్డి కోసం కానీ కాంగ్రెస్ పార్టీ కోసం కానీ పాట పాడమన్నప్పుడు నేను పాడను అని చెప్పేసి ఆమె తన రాజకీయంగా ఉన్నటువంటి స్టాండ్ని చాలా స్ట్రాంగ్గా చెప్పుకున్నది. అక్కడి నుంచి మొదలైంది. అక్కడనే ఈ ఘటనకి సంబంధించినటువంటి బీజం పడ్డది. కేవలం ఈరోజు ఏదో మంగ్లీ బర్త్డే పార్టీలో మందు ఉందనో లేకపోతే గాంజా కొట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనో ఇదంతా రచ్చ జరిగింది అని మనం అనుకుంటే పొరపాటే. ప్రజల్ని వివిధ రూపాలుగా మోసం చేయడానికి పాలక వర్గం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. రాజకీయ నాయకులు అంటేనే ఇదేమో ప్రజలని మోసం చేసేదేమో అనేటటువంటి అనుమానాలు రావడానికి ఇట్లాంటి ఘటనలు కూడా చాలా సార్లు మనకు సాక్ష్యంగా నిలుస్తాయి. ఒక గిరిజన బిడ్డ అని చెప్పేసి ఆమె తన కులం కార్డును వేసుకుంటుంది అని చెప్పేసి కొంతమంది రైట్ వింగ్ జర్నలిస్టులు, సో కాల్డ్ జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాట ఉంది. అంటే ఈమె గిరిజన బిడ్డ కాబట్టి ఈమె తాగుతూ నడుస్తుందా, ఈమె గంజాయి కొట్టినటువంటి బ్యాచ్ని ఎంటర్టైన్ చేయొచ్చు అనేటటువంటి వాదన వినిపిస్తున్న క్రమంలో ఆ సో కాల్డ్ రైట్ వింగ్ జర్నలిస్టులకు నేను చెప్తున్నది ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు తెలంగాణలో పుట్టినారో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణలో పుట్టినప్పుడు తెలంగాణలో కొన్ని గ్రామాల్లో కొన్ని ఇళ్లలో ఒక సంస్కృతి ఉంది. పూర్తిగా తెలంగాణ తాగుబోతు తెలంగాణ అని నేను అంటలేను. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలో కంటే కూడా తెలంగాణ రాజకీయాలలో మందు మంచింగు విందు చిందు ఎక్కువ ఉన్నాయి అనడానికి నిదర్శనాలే. ఇప్పటికీ కూడా మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నా కూడా ప్రభుత్వాలు మద్యాన్ని నిషేధించడం లేదు అనే దానికి దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె పర్సనల్గా బర్త్డే పార్టీ చేసుకుంటుంది. ఒక క్లోజ్డ్ కమ్యూనిటీగా ఒక 40 మందిని పిలుచుకుని, అందులో వాళ్ళ అమ్మ నాయనలు ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆమెకి సినిమాల్లో కానీ కళా బృందాల్లో కానీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకుంది. ఇప్పుడు నా ఇంటికి 10 మంది వస్తారు, నేను ఒక ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిన, ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేసిన అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలాగా వస్తారు. వాళ్ళకి నచ్చిన బట్టలు ఎట్లా వేసుకుంటారో, వాళ్ళ ఆ రోజు మధ్యాహ్నం పూట అన్నమే తిని ఉండొచ్చు, బిర్యానీయే తిని ఉండొచ్చు. నేను వ్రతానికి పిలిచిన కానీ వాళ్ళు మాంసం తినకుండా వచ్చుంటారు అనేటటువంటి గ్యారంటీ ఎవరు ఇయ్యలేము. అట్లనే వాళ్ళు గంజాయి కొట్టొచ్చిండొచ్చు. ఒక్క వ్యక్తి, కేవలం ఆ 40 చిల్లర ఉన్నటువంటి మనుషులు ఒక్క వ్యక్తి గంజాయి కొట్టినట్టుగా ధృవీకారం అయ్యింది అని చెప్పేసి, అది కూడా ఆయన అప్పుడు కాదు ఎప్పుడో కొట్టినటువంటి విషయం ఉన్నా కానీ పోలీసులు ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు అంటే, పూర్తి స్థాయిలో ఒక 2-3 రోజుల పాటు మీడియా మొత్తం మంగ్లీ విషయంలో కేంద్రీకృతమైంది. ఆ థంబ్నెయిల్లను చూస్తుంటే ఇంత దిగజారింది మీడియా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది పోలీసులను అరెస్ట్ చేద్దామా మంగ్లీ అయితే అని చెప్పేసి వెటకారోక్తులు చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ జరిగిందేంటి? అక్కడ ఉన్నటువంటి మద్యం ఫారెన్ మద్యము అని అంటున్నారు. ఒకవేళ నిజంగా అక్కడ ఫారెన్ మద్యం ఉందనుకుందాం, సరే ఆ మద్యం మొత్తం కూడా ఇండియన్ మద్యమే, దేశీ మద్యమే, అదంతా కూడా హైదరాబాద్లో దొరుకుతుంది, మరీ లక్షలు పోసుకున్న మద్యం కూడా కాదది అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఆ మొత్తం లేబుల్స్ చూస్తేనే అర్థమవుతుంది. కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చెప్తున్నట్టుగా ఒకవేళ అది విదేశీ మద్యం అనే అనుకుందాం కాసేపు. విదేశీ మద్యము ఒక రిసార్ట్లకి వచ్చింది అంటే ఎట్లొచ్చుంటుంది? కేవలం ఒక సాధారణ గాయని కానీ, ఒక కళాకారిని కానీ, ఒక సినీ సెలబ్రిటీ కానీ, చాలా చిన్న సెలబ్రిటీ అనుకుందాం, ఆమె కంటే తోప్ తురుంకాన్లు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఒక సామాన్యమైనటువంటి ఒక మహిళ చాలా పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని తెచ్చి హైదరాబాద్ నడిబొడ్డున పెట్టింది అంటే అక్కడ ఎవరి వైఫల్యం కనిపిస్తుంది? తప్పు చేయాలనుకున్నాడు 1000 తీర్ల తప్పు చేస్తాడు, కానీ ఎక్కడ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది, ఇంకా పోలీసు వ్యవస్థదే కదా.
ఒకవేళ మరి విదేశీ మద్యం అని అన్నిసార్లు హెడ్లైన్లు రాస్తున్నప్పుడు ఆ విదేశీ మద్యం అక్కడ వచ్చినప్పుడు ఎవరి ఫెయిల్యూర్ అయితే ఉందో వాళ్ళని రెస్పాన్సిబుల్గా ఉండమని అడగొచ్చు కదా. ఏ మీడియా కూడా ఈరోజు ఆ ప్రయత్నం చేస్తలేదు. ఏ మీడియా చూసినా కానీ ఇంకా మంగ్లీ చీప్, అది ఆమె బర్త్డే విషెస్ కూడా ఎట్లా పెడుతుర్రు అంటే ఈ థంబ్నెయిల్ని షేర్ చేసి హ్యాపీ బర్త్డే మంగ్లీ అంటే ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు తాగడం తప్ప, నిజంగా తాగడం తప్ప అయితే ఫస్ట్ ప్రభుత్వం నిషేధించండి. ఎవరో గంజాయి కొట్టిరు అని తేలిపోయింది ఆల్రెడీ. మరి అక్కడ పాజిటివ్ వచ్చినప్పుడు ఆ గంజాయి వ్యక్తి దగ్గరికి ఎట్లా వచ్చిందో శోధిస్తున్నారా పోలీసు వాళ్ళు? అందులో విచారణ చేయాలి కదా. ఆ వ్యక్తి దాకా నిషేధించబడినటువంటి గంజాయి ఒక డ్రగ్ ఒక ఫలానా పౌరుడి దగ్గరికి వచ్చింది అన్నప్పుడు అక్కడ ప్రభుత్వ పాలకవర్గ పోలీసు వ్యవస్థ చేసినటువంటి కుట్రలు ఏముండవా? వాళ్ళ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం కదా. వాళ్ళు వాళ్ళ డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తలేరు అనడానికి నిదర్శనం కదా. అరే తప్పు మొత్తం వాళ్ళ దిక్కు పెట్టుకొని ఈరోజు ఒక మహిళను పట్టుకొని అంటారు. ఇక ఈ విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి తేడా లేనట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే లోపల వాళ్ళిద్దరూ కూడా పాలనా విధానంగా కానీ రాజ్యపు స్వభావ రీత్యా కానీ ఒక్కరే అనేటటువంటి విషయం ఈ విషయంలో కూడా బయటపడుతున్నది. అంటే మనం ఏమంటున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎటువైపు ఉంది మీడియా కూడా ఈరోజు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కనీస అనుమానం రావాలి కదా. అక్కడ ఒకవేళ గంజాయి కొట్టినటువంటి వ్యక్తి పట్టుబడ్డప్పుడు ఒక్క వ్యక్తిని పట్టుకొని పూర్తి సమూహానికి అది అంటగట్టడం ఏంటిది? పోనీ ఆ సంఘటన స్థలంలో మద్యం ఫారెన్ మద్యం ఏమైనా దొరికిందా, గంజాయి ఏమైనా దొరికిందా, దాని ఎక్స్ట్రాక్ట్స్ ఏమైనా దొరికినాయా? కనీసం అక్కడ ఆ వ్యక్తి కాకుండా ఇంకెవరైనా తాగుతున్నారా? అక్కడ ఎట్లాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి? ఇల్లీగల్గా ఏం నడవట్లేదు కదా. అక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, మంగ్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు కదా. ఆల్రెడీ మంగ్లీ ఒక వివరణ ఇచ్చింది. నేను చాలా ప్యూర్గా చెప్తున్నా, నాకు తెలియదు ఇట్లా డీజేకి పర్మిషన్ తీసుకోవాలని, లేకపోతే నేను తీసుకునేదాన్ని, నాకు మాత్రం ఉంటుందా, మా అమ్మ నాన్నలు పెట్టుకొని నేను ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేస్తానా అని చెప్పేసి ఆమె ఓపెన్గా ఆవేదనను వ్యక్తం చేస్తే ఆ వీడియోని కూడా ఈరోజు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఏమనంటే ఈమె గిరిజన కులం కార్డు వాడుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. కులం కార్డు వాడుకోవాల్సిన అవసరం ఎప్పుడు కూడా పాలక వర్గానికి ఉంటుంది, ప్రజలకు ఉండదు, సెలబ్రిటీలకు ఉండదు. కులం కార్డు ఎవరు తీస్తారు? పాలక వర్గం తీస్తుంది. ఇదే మంగ్లీకి ఒక రెడ్డియో కమ్మనో కాపో అనేటటువంటి ఒక తోక ఉండుంటే ఈ పాలక వర్గం ఇట్లనే ఈమె మీద దాడి చేసేదా, మెరుపు దాడి చేసేదా? ఆల్రెడీ ఆమె బర్త్డే ఉందని తెలుసు. ఇప్పుడు మీ బర్త్డేలకు మీరు చేసుకోరా, ఒక దావత్ అనేది అవదా? అసలు సమాజంలో సామూహికంగా బ్రతుకుతున్నప్పుడు ఒక నలుగురు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటి ఇప్పుడు కొత్తగా మొదలైందా? మంగ్లీతోనే మొదలైందా? చిత్తశుద్ధిగా ఉండడం అనేది ప్రభుత్వాలకి, పాలక వర్గాలకి, ఆ తర్వాత పోలీసులకు కూడా అవసరమైనటువంటి అంశం. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వాళ్ళ రాజకీయ కక్షలన్నింటినీ చూపించుకోవడానికి ఈరోజు పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది అంటే కుదరదు. ఇది డెమోక్రాటిక్ కంట్రీ కదా. ఇది మనం ఏం చేస్తున్నాము, ఎవరి మీద ఏమి నిందలేస్తున్నాము అనే దాని మీద ఒకసారి ఒక కొంచెమైన విచక్షణ అనేది ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు నీచమైనటువంటి మీడియా లాగా ఎందుకు పనిచేస్తుంది? ఏడవడితే ఆడ కెమెరాలు పెట్టడమేనా? అంటే ఈ ప్రూఫ్లన్నీ ఎవరికి సబ్మిట్ చేయాలి? పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఈ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోస్ తీసినాము అని. మరి ఆ ప్రూఫ్సే కనుక మీరు సబ్మిట్ చేసేది ఉంటే ఏడ సబ్మిట్ చేయాలి? కోర్టులో కదా. అంటే యూట్యూబ్ ఏమన్నా కోర్టు అయిపోయిందా? బహిరంగ కోర్టా యూట్యూబ్ ఏమన్నా? మీకు కావాల్సింది జడ్జి ఇచ్చే స్టేట్మెంట్సా, లేకపోతే ఈ జనాలు ఇచ్చేటటువంటి కుళ్ళు మొత్తం దారుణమైన బూత్ స్టేట్మెంట్స్ కావాలా మీకు? ఈ ఎల్లో మీడియా లాగానే పోలీస్ వ్యవస్థ కూడా తయారైందా? మీరు కెమెరా పెట్టుకున్న దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కరెక్టే, కానీ ఆ ఫుటేజ్ ఎందుకు బయటకు వచ్చింది? మీరు పోలీసులు అయినంత మాత్రాన, అక్కడ ఒక సెలబ్రిటీ ఉన్నంత మాత్రాన ఆ ఫుటేజ్ని బయటకు వేస్తారా? అంటే ఆమె ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎండ్ ఆఫ్ ద డే తను ఒక మహిళ. మరి ఆమెకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, ఆమెకు ఒక పర్సనల్గా స్పేస్ ఉండాలి కదా. వాష్రూమ్ వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయంటే ఈ విషయంలో మరి పోలీసు వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోలేమా? ఎందుకు ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళని ఎత్తి చూపట్లేదు? కొంతమంది మాత్రం విచ్చలవిడిగా ఇక్కడ ఆమెదే తప్పు అన్నట్టుగా మొత్తం వన్ సైడ్ మాట్లాడుతున్నారు. మాట్లాడితే మొత్తం మాట్లాడండి. గంజాయి ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తిని శిక్షించండి. అంతకంటే ముందు ఆ వ్యక్తి గంజాయి తీసుకోవడానికి ఏ వ్యవస్థ అయితే కారణమైందో ఆ వ్యవస్థలో తీసుకురావాల్సిన రీఫార్మ్స్ని తీసుకొని రండి. అదేవిధంగా పోలీసు వాళ్ళు తీసినటువంటి ఫుటేజ్ బయటికి ఎందుకు వచ్చింది, బయటికి ఎవరు పెట్టిర్రు ఫస్ట్ అనేటటువంటి వాళ్ళు ఎవరు అన్నది విచారించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి. ఉంటే 360 degreesలో మీరు న్యాయం చేయాలని చూడండి. ఎవరికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష వేయండి. ఈరోజు ఆమె తెలియదు అంటుంది, డీజేలు పెడితే పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు సార్ అని అంటుంది ఆమె చేతులు జోడించి. కాబట్టి ప్రతి పౌరునికి మీరు అవేర్నెస్ కల్పించండి.
ఏ సందర్భాలలో ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఏ సందర్భాలలో మీకు ఎట్లాంటి హక్కులు ఉంటాయి, ఏ సందర్భాలలో మీకు పబ్లిక్ ఉన్నప్పుడు ఎట్లాంటి బాధ్యతలు ఉంటాయి అనేటటువంటి కనీస అవగాహన రాజ్యాంగం మీద ఈ ప్రజలకు కల్పించండి. అప్పుడు ఇట్లాంటి ఘటనలు రిపీట్ అవ్వవు కదా. అంటే పబ్లిక్ అందరికి ఎక్స్పోజ్ అయ్యేటటువంటి ఒక సెలబ్రిటీకి తెలియదు ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలని అన్నప్పుడు మీకే కదా సిగ్గుచేటు. ఎవ్రీ 26 జనవరికి ఏం చేస్తున్నారు మరి? రాజ్యాంగం గురించి, మన హక్కులు, మన బాధ్యతలు ఇవన్నిటి మీద అవేర్నెస్ ఇవ్వాలి కదా. కేవలం ఆ రోజు గాంధీ తాత బొమ్మకి దండేసి స్వీట్లు పంచుకోవడం కాదు కదా. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ఏ రకంగా మన పౌరులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతల మీద అవేర్నెస్ కల్పించవచ్చు అనే దాని మీద శోధించి ఫస్ట్ వర్క్ షాపులు పెట్టండి. సామాన్య ప్రజలకి కూడా అర్థమయ్యేలాగా ఇప్పుడు వాడండి. తెలంగాణ సారథి లాంటి ఆ కళాకారులందరినీ ఇప్పుడు వాళ్ళందరినీ ఈ విషయాల మీద అవగాహన చెప్పేటటువంటి పాటల్ని రాయించి గ్రామ గ్రామాలకి తిరిగి అక్కడ మీరు అవేర్నెస్ కల్పించండి. ఇది కదా చేయాల్సింది. అంతేగాని ఒక ఘటనను పట్టుకొని ఎంతసేపు అక్కడనే మీడియా మొత్తం కేంద్రీకృతమై ఎంతసేపు రాజకీయాలు కూడా అక్కడ దాని చుట్టే తిరిగి ఎందుకు ఇదంతా? అంటే సెన్సేషన్ చేయాలనుకుంటున్నారా? పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు యూట్యూబ్ లాగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నది ఇదే. ముందు రాజ్యాంగం పట్ల ప్రజలందరినీ అవేర్నెస్ కల్పించి ఇలాంటి ఘటనలు మళ్ళీ రాకుండా మీరు ఎక్కడ విఫలం అవ్వకుండా ఈ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలన్నింటినీ ఎట్లా అరికట్టొచ్చు, ఎంతవరకు అరికడుతున్నాం, నామకే వాస్తే అరికడుతున్నామా, ఏమన్నా ఇంకా మనం ఎక్కడైనా ఇంకా వెనుకబడి ఉన్నామా అనేటటువంటి దాని మీద సమీక్ష పెట్టండి. పోలీసు వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి మరి ఎందుకు ఇది వచ్చింది అని క్లాస్ ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ వాళ్ళకి ఇవ్వండి. ఎక్విప్మెంట్ పరంగా కానీ ఇంకే రకంగా రీసెర్చ్ పరంగా కానీ మనం ఇంకా అడ్వాన్స్ అవ్వాల్సి ఉంటే ఆ టెక్నాలజీని యాప్ చేసుకోండి మీరు. అంతేగాని ఎన్నో వైఫల్యాలు మీ వైపు పెట్టుకొని ఒక వేలు మాత్రం ఒక మనిషి మీద పెట్టి ద హోల్ కమ్యూనిటీని మీరు ఈరోజు ఎట్లా మొత్తం ఇంత బ్లేమ్ చేస్తారు? కాబట్టి ముఖ్యమంత్రి గారి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఉన్న ముచ్చట ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.